డిఎస్సి స్పోర్ట్స్ కోటాపై విద్యాశాఖ కీలక నిర్ణయము. దీనిలో ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. మరి డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల నవంబర్ 20, 21, 22 తేదీల్లో ధ్రువపత్రాలు పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. నకిలీ పత్రాలు పెట్టి స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనట్లు ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 303 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు మరోసారి పరిశీలించిన విషయం తెలుస్తుంది. ఈ మేరకు అభ్యర్థులకు విద్యాశాఖ సమాచారము అందించింది. 303 మంది అభ్యర్థులను మళ్ళీ స్పోర్ట్స్ కోర్సు కింద పొందినటువంటి అభ్యర్థులకు మరొకసారి రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. సో ఇది డిఎస్సి స్పోర్ట్స్ కోటాపై విద్యాశాఖ కీలక నిర్ణయం గురించి మనం ఈ వీడియోలో చూస్తాం. అందులో నకిలీ పత్రాలు పెట్టి స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారికి ఫిర్యాదులు రావడంతో మరొకసారి వాళ్ళకు ధ్రువపత్రాలు పరిశీలించబోతూ ఉన్నారు.